నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓస్, ఎంఈఓస్, ఏపీఎంఎస్, మున్సిపల్ కమిషనర్స్, సిటీ మిషన్ మేనేజర్స్, వయోజన విద్యా సూపర్వైజర్స్ కు నిర్వహించిన జిల్లా స్థాయి అక్షరాంధ్ర అక్షరాస్యత 2025 శిక్షణా తరగతుల ప్రారంభ సభకు కలెక్టర్ నాగరాణి వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన ద్వారా జిల్లాలో 15-59 వయసు మధ్య 2,23,911 మంది నిరక్షరాస్యులను గుర్తించారని, వీరికి అవసరమైనటువంటి శిక్షణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డిఆర్డిపి డిఎంఎస్, డ్వామా ఏపీడీ, జిల్లా విద్యాశాఖ ఏడీఎన్, మెప్పా ఏఓ తదితర అధికారులు పాల్గొన్నారు. సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న 69,000 మందిని ఇప్పుడు ఈ అక్షరాంధ్ర కార్యక్రమంలో మొదటి విడతగా టేకప్ చేసి 2029 నాటికి మొత్తం అందరికీ కూడా అక్షరాస్యత అందించి అందరినీ అక్షరాస్యులు చేసి ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ అన్ని రకాలుగా వారిని ముందుకు నడిపించాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రతి ఒక్కరూ దీన్ని, ముఖ్యంగా ఎంఈఓస్, ఎంపీడీఓస్ అందరూ కూడా దీన్ని ముందుండి మరి మీ యొక్క నాయకత్వంలో మన జిల్లాలో దీన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఎవరైతే ఈ 50-59 ఇయర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా కొన్ని ఎంప్లాయ్మెంట్స్లో ఉండే అవకాశం ఉంది. లేకపోయినా కూడా అంత శ్రద్ధ చూపించని పరిస్థితులు అయితే ఉంటాయి. వాళ్ళని మోటివేట్ చేసి ప్రతిరోజు క్లాసెస్కి అటెండ్ చేయించడం అనేది చాలా కష్టతరమైన పని. అక్కడ వాలంటీర్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ప్రైవేట్ ఎడ్యుకేషన్ నుంచి బుక్స్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరైతే తెలుగు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు తెలుగు పదాలని వెంటనే గుర్తించగలరు. అది ఆ ప్రాక్టీస్ చేసి కేవలం 10 రోజుల్లోనే వాళ్ళు చదవడం వచ్చేలాగా చేయగలరు. నేను చూశాను కళ్ళారా. అలాగే రాయడం కొంచెం పడుతుంది టైము. కాబట్టి ఇది అసలు కష్టమైన పని కాదు, బట్ అత్యంత ముఖ్యమైన విషయం. ఇప్పుడు చదువు అంటే తెలుగు చదవడం, రాయడం మాత్రమే కాదు. ఈ రోజుల్లో వాళ్ళు ఎవరైతే లేబర్ ఉంటారో, లేడీస్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం మోటివేట్ చేసి దీన్ని చాలా శ్రద్ధగా ఈవినింగ్ క్లాసెస్, అటెండెన్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూడాలి. మంగళవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం అండ్ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం, బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమల్లో బ్యాంకర్లదే కీలక పాత్ర అని, పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలని అన్నారు. ముఖ్యంగా అర్హత కలిగిన కౌలురైతులందరికీ రుణాలు అందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతంలో ఎస్హెచ్జీలకు రుణాలు మంజూరు లక్ష్యంలో చాలా లోటు కనిపిస్తుందని, ఎంసీపీలు అందిన వెంటనే రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయ్ ఆకవీడ్లోని మాదివాడ పట్టణ ఆరోగ్య కేంద్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, ఓపీ, రోగులకు అందుతున్న సేవలు, నమోదులు, మందులు, ఈహెచ్ఆర్ నమోదు, అబా ఐడీలు, ఆరోగ్య సమాచారము, ఈఈసీ గోడపత్రిక తదితర అంశాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో జ్వరాల సర్వే కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని, గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రక్షిత మంచినీటిని వినియోగించాలని, డయేరియా ప్రబలకుండా నియంత్రణ చేయాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈస్ట్ ఆక్వీడు ఫీల్డ్ కౌన్సిల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులుగా గాతల డేవిడ్ లివింగ్స్టన్, అధ్యక్షులుగా బొరగా బెంజమిన్, కార్యదర్శిగా కోరాడి శ్యామ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఫీల్డ్ కౌన్సిల్ ఆస్తుల పరిరక్షణకు, సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఎన్నికల అధికారులుగా రాబిన్సన్, గండి రాజులు వ్యవహరించారు. వీరి ఎన్నిక పట్ల వివిధ సంఘాల పాస్టర్లు, ఫీల్డ్ కౌన్సిల్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తిన్మార్ బ్యాండ్తో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ సిహెచ్ జార్జ్, రెవరెండ్ జార్జ్ ముల్లర్, మండ ఏసేబు, మద్దా జ్ఞానరాజ్తో పాటు వివిధ సంఘాల సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
జరిగినటువంటి అనగా 2025వ సంవత్సరం జూలై మాసం 29వ తారీఖున అనగా మంగళవారం నాడు సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో నిర్వహించబడినటువంటి సమావేశంలో నూతన కార్యవర్గాన్ని, ఫీల్డ్ కౌన్సిల్ యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనటం జరిగింది. వారిలో ముఖ్యులుగా ఆనరరీ ప్రెసిడెంట్ అనగా గౌరవాధ్యక్షులుగా లయన్ డాక్టర్ లివింగ్స్టన్ గారు గణపురం సంఘం నుంచి వారిని గౌరవాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటం జరిగింది. ప్రకటించబడే ప్రతి అంశం కూడా ఏకగ్రీవంగానే ప్రకటించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం నుంచి కొనసాగబడే నూతన కార్యవర్గానికి ప్రెసిడెంట్గా శ్రీ బూరగ బెంజమిన్ గారు సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వారు ఎన్నిక కాబడ్డారు. అలాగే కార్యదర్శిగా సెక్రటరీ శ్యామ్ గారు చెరుకువాడ సంఘం నుంచి కోరాటి శ్యామ్ గారిని మరి సెక్రటరీగా ప్రకటించడం అయినది. ఎలక్షన్ కమిషనర్గా నేను, నా సహచరులు గండి గండిరాజు గారు సమాజం అంతా ఏకగ్రీవంగా మమ్మల్ని కమిషనర్స్గా నియమించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి నియమించారు. కాబట్టి దానిని మరి ఈ సందర్భంలో అధికారపూర్వకంగా ప్రకటన చేయించున్నారు. ఈ ఫీల్డ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ప్రెసిడెంట్ గారైన డేవిడ్ లివింగ్స్టన్ గారికి, అలాగే మరి నాయకులకి, మన సంఘంలో అభిషేక్తులకి, పాస్టర్లందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గెలుపుకి చాలామంది వెనకాల కృషి చేసిన నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఇంత బ్రహ్మాండంగా మరి మా జేడీఎల్ గారు నడిపిస్తారని నేను అనుకోలే. కానీ దేవుడి కృపను బట్టి ఈరోజు ఈ కార్యక్రమం మా బావగారైన ఎలక్షన్ కమిషనరు మరి రాబెన్సన్ గారికి, మరి అలాగే గండ్రాజు గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, నా మిత్రుడైన మరి శ్యాంబాబుకి సెక్రటరీ గారికి, అలాగే వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి మీరు ఎన్నుకున్నందుకు తప్పనిసరిగా ఈ ఫీల్డ్ కౌన్సిల్కి న్యాయం చేస్తామని మరి జీడీఎల్ గారు నేను కూడా న్యాయం చేస్తామని ఈ సభాముఖాన్ని తెలియజేస్తూ, నాగపంచమి సందర్భంగా అత్తిలి శివారు గంటవారి పుంతలో కొలువై ఉన్న శ్రీ కొండలరాయుడు స్వామివారికి మంగళవారం విశేషంగా అభిషేకాలు, పూజలు జరిగాయి. ఆలయ గురువు గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఈ పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయాన్ని, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి రామ్నాథ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్తిలి గ్రామ పంచాయతీ మంచినీటి వనరులు, గ్రామంలో చేపట్టిన శానిటేషన్ పనులను పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో స్వామిత్వ గ్రామాల్లో చేపట్టు సర్వేకు సంబంధించి ముందస్తుగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఓటీటీ నవీన్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలిలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన బాధితులకు జనసేన పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మంగళవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలతో ఘటనా స్థలానికి వెళ్లిన దాసం ప్రసాద్ బాధితులను పరామర్శించి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులపై కూటమి ప్రభుత్వం యొక్క లాఠీచార్జ్, అక్రమ అరెస్టులు చేయడాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి ఎన్ఆర్ నారాయణ బాబు తీవ్రంగా ఖండించారు. నెల్లూరు కార్మికులపై లాఠీచార్జ్ ఖండించాలని, అక్రమ అరెస్టులు ఎత్తివేయాలని, పాత కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని, కార్మికులను పర్మనెంట్ చేయాలని, పెద్ద ఎత్తున వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 రోజులుగా నెల్లూరులో పారిశుధ్య కార్మికులు తమ సమస్యలపై సమ్మె చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారుగా మొదటిసారిగా నెల్లూరులో కాంట్రాక్ట్ విధానం తీసుకుని వచ్చి కార్మికులకు ఉన్న ఉద్యోగ భద్రత లేకుండా అన్యాయం చేయడం అన్నారు.
అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులు ఈ విధానం వలన రోజువారీ కూలీలుగా మారతారని అన్నారు. ఎన్నికల ముందు పారిశుధ్య కార్మికులకు సమ్మె చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఖండించండి నెల్లూరులో మున్సిపల్ కార్మికులపై లాఠీ చార్జీని, ఖండించండి మున్సిపల్ కార్మికులపై నెల్లూరులో లాఠీ చార్జీని, ఖండించండి మున్సిపల్ కార్మికుల అరెస్టులను, ఖండించండి మున్సిపల్ కార్మికుల అరెస్టులను ఖండించాలి. నెల్లూరులో నిన్న అత్యంత దారుణంగా అమానుష్యంగా కూటమి ప్రభుత్వం ఇవాళ చూస్తుండగానే గత అనేక రోజులుగా పోరాడుతున్నటువంటి నెల్లూరు మున్సిపల్ కార్మికులు ప్రధానంగా ఏదైతే వాళ్ళ ఆప్కాస్ ఉందో ఆప్కాస్ నుంచి తొలగించి వాళ్ళకి మళ్ళీ పాత పద్ధతుల్లో కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకురావడం కోసం అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ చేసినటువంటి ప్రయత్నాన్ని వ్యతిరేకంగా గత అనేక రోజులుగా వాళ్ళ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద చాలా అమానుష్యంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళందరి మీద కూడా లాఠీ చార్జ్ చేయటం, అక్రమ కేసులు బనాయించటం, ఏదైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళని చల్లాచెదురు చేసే పని చేయటం, బెదిరించే పని చేయటం, రకరకాలైనటువంటి భయభ్రాంతులకి పోటీ కార్మికులను తీసుకురావడం కోసం చేసినటువంటి విధానాన్ని సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆగస్టు 19, 20 తేదీల్లో తణుకులో జరగనున్న సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి 27వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. గణపవరం వాసవి కళ్యాణ మండపం నందు జరిగిన సిపిఐ మండల 4వ మహాసభల్లో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తణుకు పట్టణంలో జరగనున్నటువంటి సభల్లో ప్రజా ప్రదర్శన, బహిరంగ సభలకు అధిక సంఖ్యలో ప్రజా సంఘాలు, శ్రేణులు హాజరు కావాలని అన్నారు. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, సిపిఐ మండల మహాసభకు తాడేల వాసు, పెనుగంట శ్రీను అధ్యక్షత వహించారు. సిపిఐ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కలిశెట్టి వెంకటరావు తదితరులు కూడా పాల్గొన్నారు. పల్లెపల్లెకు పచ్చమట్ల కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు శాసనసభ్యుడు పచ్చమట్ల ధర్మరాజు గణపవరం మండలం జల్లి కాకినాడ గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయం వద్ద గ్రామస్తులతో సమావేశమై ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని వివరించారు. గ్రామంలో మౌలిక వస్తువులు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యేకి తెలియజేశారు. వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి, అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సుపరిపాలన సామాన్య ప్రజలంతా మెచ్చుకునేలా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఇచ్చిన హామీలను మాట ప్రకారం నెరవేర్చుకున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. మంగళవారం గణపవరం మండలం ముగ్గళ్ల సహకార సంఘం నూతన అధ్యక్షుడు గురుజు సూరిబాబు అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరో ముఖ్య అతిథి అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ అర్హత కలిగినటువంటి రైతు రుణ దరఖాస్తు చేసిన 15 నిమిషాల్లోనే మంజూరు అయ్యే విధంగా త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్శెట్టి శ్రీను మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ నాయకత్వంలో ప్రధాని మోడీ సహకారంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందబోతోందని, ప్రజలు అపోహలు నమ్మవద్దని అన్నారు. కార్యక్రమానికి గణపవరం టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, వలవల బాబ్జీ, తోట శ్రీను, యాళ్ల సుబ్బారావు, దాట్ల రంగరాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక దశలో ధర్మరాజు, గన్ని, సూరిబాబులను శాలువాలు, గజమాలలతో సత్కరించడానికి కార్యకర్తలు పోటీ పడ్డారు. శ్రావణ మంగళవారం నాగపంచమి తిథి విశేషాన్ని పురస్కరించుకొని మల్లిపూడి గ్రామంలో వారాహిదేవికి ఆలయ అర్చకులు రామలింగ శాస్త్రి ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. ప్రతి నెలలో పంచమి తిథి రోజున అమ్మవారికి అభిషేకము, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు సాయిబాబా రెడ్డి తెలియజేశారు. పెనుగొండ మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ సానబోయిన గోపాలకృష్ణ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామానికి చెందిన గోపాలకృష్ణ విద్యార్థి స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. BA LLB చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లీడర్గా కూడా పనిచేశారు. అదే స్ఫూర్తితో మల్లిపూడి ఎంపీటీసీగా పనిచేశారు.
మాజీ మంత్రి దండు శివరామరాజు శిష్యుడిగా మెలిగారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చొరవతో బలహీన వర్గాల నాయకుడిగా ఆచంట నియోజకవర్గంలో విస్తృతంగా పనిచేశారు. 2017లో పెనుగొండ ఏఎంసీ చైర్మన్గా పనిచేశారు. రాష్ట్ర బీసీ సెల్లో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం చేయడంతో విశాఖపట్నంలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ఉన్న సానపోయిన గోపాలకృష్ణ ఇక లేరు అనే విషయం వ్యాపించడంతో అభిమానులు, కార్యకర్తలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. నాగపంచమి తిథి విశేషాన్ని పురస్కరించుకొని జుత్తిగలో శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయ అర్చకులు ర్యాలీ వాసుశర్మ, సాయి గణేష్ శర్మ, రామకృష్ణ ఆధ్వర్యంలో కాలసర్పదోష నివారణ అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పార్వతీదేవికి కుంకుమార్చన, కామాక్షిదేవికి ఖడ్గమాలార్చన, సుబ్రహ్మణ్యేశ్వరికి పంచామృతాభిషేకం, రాహు కేతు పూజ, ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ, సహస్రనామార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాయి ప్రసాద్, తిరుపతి దేవస్థాన వేద పండితులు వేమూరి ఫణీంద్ర శర్మ, ఆలయ సీనియర్ సహకులు గణేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. వీరవాసరం మండలం చింతలకోటి గర్భ గ్రామంలో గల ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలోని మండల స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పంజా సుబ్బారాయుడు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఆధ్యాత్మికత అంటే మన లోపలికి మనం ప్రయాణించడమే అని తెలియచేసి అందరితో ధ్యానం చేయించారు. ధ్యానమిత్రుడు సూరిబాబు తన ధ్యానానుభవాలను తెలియచేశారు. జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ సెప్టెంబర్ 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు ప్రపంచ శాంతి కోసం నిర్వహించే ధ్యాన యజ్ఞంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈరింకి రంగదాస్, లంకలపల్లి నరసింహారావు, అడ్డాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.